పాకిస్తాన్పై ఇషాన్ కిషన్ మాన్సర్ బ్యాటింగ్తో విరుచుకుపడ్డాడు. కొలంబో వేదికగా జరుగుతున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ గ్రూప్ మ్యాచ్లో వరుస బౌండరీలతో పాక్ బౌలర్కు చుక్కలు చూపించాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ఇషాన్ కిషన్ తన స్టైల్ ఆఫ్ బ్యాటింగ్తో ప్రత్యర్థి బౌలర్ను బయటపెట్టేశాడు. క్రీజులో ఉన్నంతసేపు భారీ షాట్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. దాంతో ఈ మ్యాచ్ కొలంబోలోని ప్రేమదాస క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు కెప్టెన్ సల్మాన్ అలీ ఆగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో టీమిండియా తొలుత బ్యాటింగ్కి వచ్చింది. అనారోగ్య సమస్య నుంచి కోలుకొని జట్టులోకి వచ్చిన అభిషేక్ శర్మ తీవ్ర నిరాశపరిచాడు. ఈ మ్యాచ్లో తొలి ఓవర్లోనే పరుగులేమీ చేయకుండా వికెట్ కోల్పోయాడు. అభిషేక్ అవుట్ అయిన తర్వాత నుంచి బ్యాటింగ్ బాధ్యతలు తన భుజాల మీద వేసుకున్న ఇషాన్ కిషన్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. రెండో ఓవర్ నుంచే తన దూకుడుకు ప్రదర్శించి షాహిన్ షా అఫ్రిది వేసిన తొలి బంతినే సిక్స్గా, ఆ తర్వాత బంతిని బౌండరీగా మలిచాడు. ఇక అక్కడి నుంచి మొదలైన ఇషాన్ విధ్వంసం పవర్ ప్లే తర్వాత కూడా కొనసాగింది. 40 బంతులు ఆడిన ఇషాన్ కిషన్ 10 ఫోర్లు 3 సిక్స్లతో 77 పరుగులు చేసి సైమ్ అయూబ్ బౌలింగ్లో వికెట్ కోల్పోయాడు. ఒక్క పరుగే మొదటి వికెట్ కోల్పోగా ఇషాన్ కిషన్ స్పెషల్ ఇన్నింగ్స్తో రెండో వికెట్ 88 పరుగుల వద్ద భారత్ కోల్పోయింది. ఇషాన్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సూర్య తిలక్ వర్మతో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లాడు. సూర్య తిలక్ కలిసి మూడో వికెట్కు 38 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. 24 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్స్లతో 25 పరుగులు చేసి తిలక్ వర్మ అయూబ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ వెంటనే హార్దిక్ పాండ్యా కూడా వికెట్ కోల్పోయాడు. మిడిల్ ఓవర్లో టీమిండియా బ్యాటర్లు విఫలం కావడంతో భారత్ భారీ స్కోర్ చేయలేకపోయింది. సూర్యకుమార్ యాదవ్ 29 బంతుల్లో 3 ఫోర్లతో 32 పరుగులు చేశాడు. ఇక ఆఖరిలో శివం దుబే, రింకు సింగ్ బౌండరీలు మొత్తం మోగించారు. జట్టు స్కోర్ను 175 పరుగులకు తీసుకువెళ్లారు. దూబే 75 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్స్తో 27 పరుగులు చేసి రన్అట్గా, రింకు 4 బంతుల్లో 11 పరుగులు చేశాడు. పాక్ బౌలర్లో సైమ్ అయూబ్ 3 వికెట్లు తీసుకున్నాడు. పాకిస్తాన్ ఈ మ్యాచ్లో గెలవాలంటే 176 పరుగులు చేయాలి.